అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది అని భావించే వాళ్ళు కొంత భయపడే పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటి వల్ల నేను వెనకాడడం లేదు. ఐఎమ్ రెడీ, ఐఎమ్ ట్రయింగ్ టు ఫిక్స్ హిమ్. మళ్ళీ తప్పించుకోకుండా మీరు గుర్తు చేసుకుంటే క్యాబినెట్ సమావేశాలు కూడా చాలాసార్లు చెప్పాడు ఆయన, మనం దెబ్బ కొడితే అది మళ్ళీ కోలుకోలేనట్టుగా ఉండాలి, మళ్ళీ అది అక్కడ ఒకసారి ఇరికిచ్చిన తర్వాత తప్పించుకోకుండా ఉండాలన్న పద్ధతిలో మాట్లాడారు. ఆ దిశలో పావులు కదుపుతున్నట్టుగా ఉన్నాడు, ఖచ్చితంగా వ్యూహాలు రచిస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు. చాలాసేపు మాట్లాడారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అన్నది అది మంచి నిర్ణయం అంటారా? మంచిది కాదనే కూటమిలో చాలామంది భావిస్తున్నారు. అంటే ఒక విధంగా అనేక కారణాల వల్ల ఆర్థిక పరిస్థితులు, అసంతృప్తి, ప్రభుత్వం మీద వ్యతిరేకత కొంత పెరిగింది అనే భావన కూడా ఉంది. మొన్న శాసనసభలో కూడా శాసనసభ్యుడు పుల్లారావు లాంటి వాళ్ళు కూడా అట్లాంటి మాటలు కొన్ని మాట్లాడారు. బొలిశెట్టి శ్రీనివాస్ ఇట్లాంటివి చూస్తే కనుక అనేక అంశాలు కూటమి శాసనసభ్యులే. ఇప్పుడు